టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉంటారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ చేసినా చాలా మీనింగ్ ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తూ ఉండటం విశేషం. కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పలు డిఫరెంట్ ట్రిప్స్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన సమంత ఇన్స్టా వేదికగా పలు విశేషాలను పంచుకోనుంది. రీసెంట్ గా శామ్ టేక్ 20 అనే హెల్త్ పాడ్కాస్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా శామ్ టేక్ 20 ఎపిసోడ్ 1 కి సంబంధించి వీడియోను సమంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో స్వయం ప్రతిరక్షక శక్తిని అర్థం చేసుకోవడం అనే అంశంపై అల్కేష్ తో శామ్ పాడ్కాస్ట్ నిర్వహించారు. ఈ లేటెస్ట్ షోలో శామ్ స్పందిస్తూ, నాకు బాగా గుర్తుంది. నాకు మయోసైటిస్ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. ఇక రీసెంట్ గా నేను మేనేజర్ హిమాంక్ తో ముంబై నుండి ప్రయాణిస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని తనతో చెప్పాను. ఎందుకంటే చాలా కాలంగా నేను ఇంత ప్రశాంతంగా లేనని కూడా అన్నాను. ఫైనల్ గా నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపైన దృష్టి పెట్టుకోగలుగుతున్నానంటూ చెప్పుకొచ్చింది. శామ్ టేక్ 20లో కేవలం హెల్త్ కు సంబంధించిన విషయాలను, ఎన్నో తెలియని వ్యాధులకు సమాధానాలు తెలపటమే పాడ్కాస్ట్ యొక్క ముఖ్యోద్దేశమని తెలిసిందే. సమంత గత 3 ఏళ్లుగా మయోసైటిస్ వలన అనుభవించిన బాధ, దాని నుంచి కోలుకొని తాను ఎలా మామూలు మనిషిలా అయ్యాననే విషయాలు ఇందులో చెప్పుకొచ్చింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రెజెంట్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడిల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్ కు స్ఫూర్తిగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో సమంత తన కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.